హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఇమ్రాన్. నేను ఇస్లాం టెక్ అకాడమీని. మీరు నా కంప్యూటర్ ట్యూటోరియల్స్ అని నా యూట్యూబ్ ఛానల్ చూడగలరు, youtube.com/islamtutechలో. సో ఈరోజు చూద్దాం ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటనేది. ఈరోజు టాపిక్ ఏంటంటే, మీరు ఏదైనా వెబ్సైట్లో చూసినప్పుడు అక్కడ ఇమేజెస్ ఉంటాయి. ఆ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే కొత్త వెబ్సైట్ అనేది ఓపెన్ అయిపోతుంది. అలాంటి ఇమేజ్ని మనం ఎలా క్రియేట్ చేయాలి, అది ఫోటోషాప్ ద్వారా ఎలా క్రియేట్ చేయాలి అనేది ఈరోజు మీకు చెప్పబోతున్నాను. సో దీనికి మీకు కావాల్సినల్లా మీ సిస్టంలో ఫోటోషాప్ ఉండడమే. ముందు ఫోటోషాప్ ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇన్స్టాల్ చేసుకున్న ఫోటోషాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫైల్ చూస్తున్నారు కదా, ఫైల్ మీదకి వెళ్ళి ఓపెన్ అనే ఆప్షన్ ఎంచుకొని మీరు ఏ ఇమేజ్ అయితే ఆ విధంగా అంటే ఇమేజ్ మీద క్లిక్ చేస్తే కొత్త వెబ్సైట్ ఓపెన్ అయ్యేలాగా ఏ ఇమేజ్ని అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ని ఏ ఇమేజ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలో ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఓపెన్ చేయండి ఆ ఇమేజ్ని ముందుగా. సో ఇక్కడ చూసినట్టు నేను ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇది ఒక సింపుల్ ఇమేజ్ ఫ్రెండ్స్. ఇదే విధంగా మీ ఫోటోను కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు చేసుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ స్లైస్ టూల్ అంటారు, పెన్లా ఉంది. ఇది స్లైస్ టూల్ అంటారు. దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి రెండు ఆప్షన్స్ వస్తాయి. దీంట్లో స్లైస్ టూల్ని ఎంచుకోండి. ఎంచుకున్న తర్వాత ఈ స్లైస్ టూల్ని ఫోటో మీదకి తీసుకొచ్చి మౌస్ మీద లెఫ్ట్ క్లిక్, మామూలుగా మనం క్లిక్ ఇస్తుంటాం కదా, ఆ క్లిక్ని పట్టి పెట్టుకొని ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఈ విధంగా డ్రాగ్ చేయండి. చేశారా అంటే మీకు ఎల్లో బార్డర్ లాంటిది ఇలా వచ్చేస్తుంది. ఎల్లో బార్డర్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చేస్తుంది. సో అంటే ఇది సెలెక్ట్ అయిపోయింది అని అర్థం. ఇది అయిపోయిన తర్వాత దాని మీద రైట్ క్లిక్ ఇవ్వండి. ఇచ్చి ఎడిట్ స్లైస్ ఆప్షన్ అనే దాని మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేమ్ క్లిక్. ఇక్కడ మీరు ఈ ఫైల్కి ఏం నేమ్ ఇవ్వాలనుకుంటే, ఏం పేరు ఇవ్వాలనుకుంటున్నారో దాన్ని ఎంచుకోండి. ఇలాంటి ఫైల్ని మనం ఏమంటామంటే హైపర్ లింక్ టెక్స్ట్ ఫైల్ అంటాం ఫ్రెండ్స్. ఇమేజ్ హైపర్ లింక్ టెక్స్ట్ ఇమేజ్ అంటాం. సో దీనికి నేను హైపర్ లింక్ ఇమేజ్ అని, ఇమేజ్ లోగో అని పేరు ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ అంటే మీరు ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారు. ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆ ఇమేజ్ ఏ వెబ్సైట్ని ఓపెన్ చేయాలి, ఏ సైట్ని ఓపెన్ చేయాలనేది ఆ యొక్క యూఆర్ఎల్ ఉంటుంది కదా. మీరు google.com అని కొడతారు, గూగుల్ని ఓపెన్ చేయాలి. ఇమేజ్ని క్లిక్ చేసిన తర్వాత గూగుల్ ఓపెన్ అవ్వాలనుకుంటే మీరు ఆ విధంగా ఇచ్చుకోవచ్చు. సో నేను నా బ్లాగ్ ఉంది కదా, ఆ బ్లాగ్ ఏ విధంగా ఈ ఇమేజ్ క్లిక్ చేసినప్పుడు నా బ్లాగ్ ఓపెన్ అవ్వాలని ఆ లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. సో దానికి http://islamtutech.wordpress.com. సో చూసారు కదా, నేను ఇక్కడ నా బ్లాగ్ యొక్క ఐడి ఇచ్చున్నాను, islamtutech.wordpress.com. ఇచ్చిన తర్వాత ఓకే నొక్కండి. సో నేను ఇమేజ్ మీద క్లిక్ చేశాను అంటే నా యొక్క బ్లాగ్ను ఓపెన్ అయిపోతున్నాను అనమాట. సో ఫైల్ మళ్ళీ ఈ ప్రాసెస్ అయితే అయిపోయింది. మళ్ళీ ఫైల్ మీదకి వెళ్ళి ఈ ఫైల్ని ఇప్పుడు సేవ్ చేద్దాం ఫ్రెండ్స్. ఏ విధంగా సేవ్ చేయాలంటే ముందుగా ఫైల్ అనే ఆప్షన్ ఎంచుకోండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, సేవ్ ఫర్ వెబ్ అని, ఆ ఆప్షన్ని క్లిక్ చేయండి. సెలెక్ట్ చేసుకున్నారంటే ఇంకో పాపప్ బాక్స్ ఓపెన్ అవుతుంది. దీంట్లో ఇక్కడ ఏం చేంజెస్ చేయకుండా సేవ్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీరు సేవ్ చేయాలనుకుంటున్న ఈ ఫైల్ని మీరు కంప్యూటర్లో ఎక్కడైతే సేవ్ చేయాలనుకుంటారో ఆ పాత్ని సెలెక్ట్ చేసుకోండి. కంప్యూటర్లో సేవ్ చేయాలా, డెస్క్టాప్ మీద, లైబ్రరీస్ అనే ఫోల్డర్లోనా అని. నేను డెస్క్టాప్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మీరు ఈ ఫైల్ ఏ పేరు అయితే ఇవ్వాలనుకో అది ఇచ్చుకోండి. ఆ పేరు ఇవ్వచ్చు. ఇక్కడ హైపర్ లింక్ ఇమేజ్ లోగో అని నేను పేరు ఇస్తాను ఫైల్ నేమ్ దగ్గర. అండ్ సేవ్ యాజ్ టైప్ అని ఉంది కదా, ఈ సేవ్ యాజ్ టైప్ దగ్గర HTML అండ్ ఇమేజెస్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అది ఫస్ట్ ఆప్షన్గా ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని మిగతా ఈ రెండు ఆప్షన్స్ని ఏమాత్రం చేంజెస్ చేయొద్దు. తర్వాత సేవ్ మీద క్లిక్ చేయండి. ఫైల్ సేవ్ అయిపోయింది. ఇప్పుడు చూద్దాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది కదా, HTML పేజ్ లా కనిపిస్తుంది. ఇది గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో కన్వర్ట్ అయిపోయింది, HTML ఇమేజ్ లోగో. ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేశానంటే
నాకు ఇమేజ్ అనేది కనిపించాలి. మనం ఇమేజ్ సెలెక్ట్ చేసుకుందాం, ఆ ఇమేజ్ కనిపించాలి. చూద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనం ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాం ఫోటోషాప్లో. అయితే ఈ ఇమేజ్ అనేది ఇక్కడ వచ్చేసింది. కాకపోతే దీని మీద నేను క్లిక్ చేస్తే నా యొక్క వర్డ్ ప్రెస్ ఇచ్చాను కదా, islamtotech.wordpress.com అనే వెబ్సైట్, ఆ బ్లాగ్ అనేది ఓపెన్ అవ్వాలి ఈ ఇమేజ్ మీద క్లిక్ చేసిన వెంటనే. ఇప్పుడు నేను క్లిక్ చేసి చూస్తాను అది ఓపెన్ అవుతుందో లేదో చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను క్లిక్ చేశాను. చూసారా, ఇక్కడ మీరు చూడగలరు నా యొక్క బ్లాగ్ అనేది ఇక్కడ ఓపెన్ అయిపోయింది. islamtotech.wordpress.com మీరు చూస్తున్నట్టుగా ఇక్కడ ఈ విధంగా మీరు కూడా మీకు ఏ వెబ్సైట్ అయినా ఓపెన్ అవ్వాలి, ఇమేజ్ని క్లిక్ చేసినప్పుడు అనుకుంటే మీరు ఈ విధంగా క్రియేట్ చేసి ఫోటోషాప్ ద్వారా ఆ యొక్క ఫైల్ని ఏం చేయొచ్చు అంటే వెబ్సైట్లోకి అప్లోడ్ చేసి మీ వెబ్సైట్లో పెట్టవచ్చు ఫ్రెండ్స్. సో ఈ ట్యుటోరియల్ మీకు బాగా అర్థమైందని ఆశిస్తాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ క్లారిఫైస్ కావాలంటే దయచేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. దాని ద్వారా మీకు డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాను. వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.